అమెరికాకు అభివృద్ధి చెందిన దేశంగా, అగ్రరాజ్యంగా, పోలీసు పెద్దన్నగా గుర్తింపు ఉంది. విస్తీర్ణంలో అతిపెద్ద ఈ దేశం ఇప్పుడు దివాలా దిశగా వేగంగా దూసుకుపోతుందన్న విషయం ఎంతమందికి తెలుసు? అవును, ఈ అత్యంత సీక్రెట్ విషయం ఏమాత్రం బయటకు పొక్కనివ్వడం లేదు. కానీ ప్రపంచంలోనే కుబేరుడైన ఎలన్ మస్క్ ను ఎవరాపగలరు? అందులోనూ ఆయన చేతిలోనే ఎక్స్ అనే సూపర్ పవర్ఫుల్ సోషల్ మీడియా ఉంది. ఆయన ఏమంటున్నారంటే, అసలు అమెరికాకు అగ్రరాజ్యం అన్న గుర్తింపునకు అప్పులు కూడా ఒక కారణం అంటున్నారు. విషయాన్ని కాస్త లోతుగా చూస్తే అమెరికా అప్పులతోనూ ఎదిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. మీకు తెలుసా, ఏటా ఓ దేశం కట్టే వడ్డీలే అందుకు నిదర్శనంగా ఉంటాయి. జూన్ 2024 లెక్కల ప్రకారం దేశీయంగా వసూలైన వ్యక్తిగత ఆదాయపు పన్నులో 76% సంపదను అమెరికా ఇన్నాళ్లుగా చేసిన జాతీయ రుణాన్ని చెల్లించేందుకే అమెరికా వెచ్చిస్తుంది. ఈ వార్తలను ధృవపరిచేలా ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ అమెరికా దివాలా దిశగా ప్రయాణిస్తుంది అంటూ స్పందించారు. దాంతో ఈ ట్వీట్ మరింత వైరల్ గా మారింది. పెరుగుతున్న జాతీయ రుణం అమెరికాలో చాలా కాలంగా ప్రధాన సమస్యగా ఉంది. మస్క్ ఈ విషయాన్ని గతంలోనూ చాలా సార్లు తెలిపారు. తాజాగా అమెరికా దివాలా దిశగా వెళ్తుంది అంటూ పీటర్ స్టాంజ్ అనే వ్యక్తి అప్లోడ్ చేసిన పోస్ట్ లోని వివరాలను ధృవపరుస్తూ స్పందించారు. అమెరికా వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లలో దాదాపు 76% జాతీయ రుణ చెల్లింపులకే ఖర్చు చేస్తున్నట్టు పీటర్ చెప్పారు. అమెరికా అప్పుల్లో కూరుకుపోయేందుకు కారణం మాజీ అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, రిచర్డ్ నిక్సన్ అని అన్నారు. 1970 కాలంలో అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్న రిచర్డ్ నిక్సన్ దేశీయ విధానాల కంటే విదేశీ వ్యవహారాలపై ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఓటర్లు తమ సొంత ఆర్థిక స్థితిపైనే దృష్టి సారిస్తారని నమ్మాడు. అప్పటికే దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం తిరిగి తన ఎన్నికకు ముప్పుగా మారుతుందని గ్రహించాడు. దాంతో న్యూ ఫెడరలిజం విధానాలు అమలు చేశాడు. అందులో భాగంగా రాష్ట్రాలకు ప్రత్యేకంగా గ్రాంట్లను ప్రతిపాదించాడు. ఫలితంగా అమెరికా అప్పులు మరింతగా పెరిగిపోయాయి. రూజ్వెల్ట్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు సంపన్నులపై పన్ను రేట్లను 79% పెంచారు. ధనవంతులు ఈ రేటును తగ్గించుకోవడానికి ఇతర మార్గాలను ఎంచుకున్నారు. దాంతో పాటు అమెరికాలో ప్రైవేటు పెట్టుబడులు తగ్గాయి. ఫలితంగా ఉద్యోగ కల్పన కుంటుపడింది. నిరుద్యోగం కూడా గణనీయంగా పెరిగింది. కానీ ఇది బయటకు కనిపించదు. అయితే యూట్యూబ్ లో వెతికితే అమెరికాలో బిచ్చగాళ్లు కనిపిస్తారు, ఇల్లు లేని బీదలు కనిపిస్తారు, క్యారవాన్ లాంటి చిన్న చిన్న వ్యాన్లలో జీవించే వాళ్ళు కనిపిస్తారు. మరి ఇంత గొప్ప దేశం ఖజానా ఖాళీ అవడంతో దివాలా తీసే ప్రమాదమే వస్తే ప్రపంచానికి సంక్షోభమే అంటున్నారు నిపుణులు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండనుందా అంటే అవునని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఫలితంగా అమెరికా నాయకత్వ హోదా ప్రమాదంలో పడుతుంది. దేశంలో భద్రతా సమస్యలు తలెత్తుతాయి. అమెరికా ఖజానా నిజంగానే ఖాళీ అయితే వెంటనే మరిన్ని అప్పులు చేయడానికి వీలుగా రుణ గరిష్ట పరిమితిని పెంచేందుకు అమెరికా చట్టసభ అనుమతించాల్సి ఉంటుంది. లేదంటే అగ్రరాజ్యం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ డెప్ట్ సీలింగ్ క్రైసిస్ కు చాలా చరిత్ర ఉంది. మార్చి 1962 నుంచి మే 2011 వరకు 74 సార్లు తలెత్తింది. రొనాల్డ్ రీగన్ పాలనలో అయితే రికార్డు స్థాయిలో 18 సార్లు అమెరికా ఆర్థికం కుప్పకూలిపోతుందన్న వార్తలు సంచలనం సృష్టించాయి. బిల్ క్లింటన్ సమయంలో 8 సార్లు, జార్జ్ డబ్ల్యూ బుష్ సమయంలో 7 సార్లు డెప్ట్ సీలింగ్ క్రైసిస్ తలెత్తింది. ఇవి కాకుండా 2001 నుంచి 2016 దాకా అమెరికా కాంగ్రెస్ 14 సార్లు ఈ సమస్యను లేవనెత్తింది. డెప్ట్ సీలింగ్ క్రైసిస్ అంటే ఏమిటి? చెల్లింపులు చేయడానికి అమెరికా ప్రభుత్వం తీసుకునే రుణాలపై విధించిన గరిష్ట పరిమితినే డెప్ట్ సీలింగ్ గా వ్యవహరిస్తారు. అంటే ప్రభుత్వం ఈ పరిమితికి మించి అప్పులు చేయడానికి కుదరదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బంది వేతనాలు, సామాజిక భద్రత, మెడికేర్, కేంద్ర రుణాలపై వడ్డీలు, పన్ను రీఫండ్లు ఇలా అన్ని ఖర్చులు చెల్లింపుల కిందకే వస్తాయి. రాజ్యాంగం ప్రకారం మరిన్ని అప్పులు చేసి నిధులను సమకూర్చుకునేందుకు అమెరికా చట్టసభ, కాంగ్రెస్ తరచూ ఆమోదం తెలుపుతూ ఉంటుంది. ప్రస్తుతం డెప్ట్ సీలింగ్ $31.4 ట్రిలియన్ ఉంది. అంటే ప్రభుత్వ అప్పులు మొత్తం ఇంత మొత్తాన్ని మించడానికి వీలు లేదు. వాస్తవానికి ప్రభుత్వం జనవరి నెలలోనే ఈ పరిమితిని దాటేసింది. కానీ దేశ ఆర్థిక శాఖ ప్రత్యేక చర్యల ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తూ వచ్చింది. ఇప్పుడు డెప్ట్ సీలింగ్ ను పెంచడం మరోసారి అనివార్యం కానుంది. అనుకున్న ప్రతిసారి ఇదంతా సులువుగా జరిగిపోయే పని కాదు.
కానీ ఈసారి కాంగ్రెస్ ఆమోదం రాజకీయంగా కొంత సంక్లిష్టంగా మారనుంది. అందుకే అమెరికా నడకలో తప్పటడుగులు పడుతున్నాయంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు ఆధిపత్యం ఉంది. ఈ నేపథ్యంలో పరిమితిని పెంచాలన్న అధికార డెమోక్రాట్ల ప్రతిపాదనను రిపబ్లికన్లు అంగీకరించడం లేదు. ఖర్చులను తగ్గించుకోవాలని మాత్రమే సూచిస్తున్నారు. నిజానికి అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి ఊపర్ శర్వాని అందర్ పరేషాని అన్నట్లుగా ఉందనడంలో సందేహం లేదు. అందరికీ సాయం చేస్తామని చెప్పుకునే అగ్రరాజ్యాన్ని ఆదుకునే నాతుడి కోసం నిరీక్షిస్తోంది. నష్టాలు, ఆర్థిక కష్టాలకు కారణమేంటి అన్న విషయానికొస్తే ఇన్నాళ్ళు ప్రభుత్వంలో పెద్దన్నగా వ్యవహరించిన జో బైడెన్ కూడా చేతులెత్తేశారని సమాచారం. ఎప్పటి నుంచో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నట్టు ఆర్థికవేత్తలు చెబుతూనే ఉన్నారు. అన్ని రంగాలు కుదేలై ప్రభుత్వ ఖజానాకు నిధులు అందడం లేదు. త్వరలో స్టాక్ మార్కెట్లు పతనమై 40% దిగువకు వస్తాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 70% మంది అమెరికన్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాల కోసం వేచి చూడడం అలవాటుగా వస్తుంది. ఇప్పుడు మాత్రం వారిలో భయాలు నెలకొన్నాయి. బుల్ మార్కెట్ కాస్త ఇప్పుడు బెయిర్ మార్కెట్ గా మారిందని, ఇన్వెస్టర్లు విక్రయాలకే మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చూస్తే అమెరికాలోనూ భారత్ తరహాల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వులపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. దాదాపు 30 ఏళ్లలో వడ్డీ రేట్ల పెంపు భారీగా ఉండనుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు రుణ రేటు బెంచ్ మార్కును 0.75% పాయింట్లు పెంచింది. 1994 నవంబర్ అనంతరం మొదటిసారి 75 బేస్ పాయింట్ల పెరుగుదల నమోదు కావడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరోపక్క కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా నిరుద్యోగం రేటు 4.1 గా కొనసాగుతుంది. క్రెడిట్ కార్డులను విరివిరిగా వాడే అమెరికన్ల వద్ద ఇప్పుడు చెల్లింపులకు సరిపడా డబ్బులు కనిపించడం లేదు. అవసరం లేని దాతృత్వం ఎప్పుడు కొంప ముంచుతుందో అని ఉంది. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో తగుదనమ్మా అని జోక్యం చేసుకుని ఆయుధాల నిధులు జెలెన్స్కీకి జేబులో పోస్తుంది అమెరికా. అనవసరంగా భేషజాలకు పోయి పాలస్తీనా మీద విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ కు అమెరికా స్నేహహస్తం అందించింది. ఫలితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఒకవైపు ఎన్ని విమర్శలు ఎదురైనా ఉక్రెయిన్ కు అమెరికా నిధులు సమకూరుస్తూనే ఉంది. మరోపక్క రష్యా ఎగుమతులపై నిషేధం విధించింది. దానితో అమెరికాలో చమురు ధరలు పెరుగుతున్నాయి. వాటి ప్రభావం అన్ని రంగాలపై కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ధరలు తగ్గే అవకాశం లేదని కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పైగా భవిష్యత్తులో ఆదుకుంటామంటున్నారు. ఎప్పుడు ఎలా ఆదుకుంటారో మాత్రం చెప్పడం లేదు. అమెరికాలో జనం ఎక్కువగా తినే 7 ఆహార పదార్థాల ధరలు 25 నుంచి 30% పెరిగాయి. దానితో జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి. రష్యాతో డీలింగ్ ఉన్న కంపెనీలు ఎగుమతి దిగుమతులను ఆపేయడం వల్ల కార్పొరేట్ లాభాలు తగ్గిపోయాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కార్పొరేట్ కంపెనీల పన్నుల చెల్లింపులు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. దాంతో అమెరికా ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదన్నాయి అంటున్నారు విశ్లేషకులు.